రామాపురం అనే గ్రామంలో 2 కిరాణా కొట్లు పక్కపక్కనే ఉంటాయి. ఒకటి శ్రీనివాస్ది, మరొకటి గోపాల్దే. శ్రీనివాస్ నిజాయితీపరుడైన కష్టపడే కిరాణా కొట్టు యజమాని. గోపాల్ శ్రీనివాస్ పక్క దుకాణదారుడు. అతను చాలా అసూయపరుడు, దురాశ బుద్ధి కలవాడు. ఒకరోజు శ్రీనివాస్ దుకాణం ఎప్పట్లాగే కిటకిటలాడుతూ ఉంటుంది. కాని గోపాల్ దుకాణంలో మాత్రం జనం తక్కువగా ఉంటారు. అది గమనించిన గోపాల్ శ్రీనివాస్ దుకాణం వైపు ఈర్ష్యగా చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. ఛ, ఈ శ్రీనివాస్ గాడికి ఇంత అదృష్టమేంటో. తెల్లవాడితే చాలు జనమంతా వాడి కొట్టుక క్యూ కడతారు. నా సరుకులు మాత్రం ఇలాగే ముక్కిపోతున్నాయి. ఎప్పటికైనా వాడి వ్యాపారాన్ని దొబ్బకొట్టి వాడికంటే ఎక్కువ సంపాదించకపోతే నా పేరు గోపాల్ కాదు అని అనుకుంటూ ఉండగా ఇంతలో గోపాల్ భార్య అయిన మంగమ్మ టిఫిన్ క్యారియర్ పట్టుకొని దుకాణానికి వస్తుంది. అప్పుడు గోపాల్ శ్రీనివాస్ దుకాణం వైపు కన్నార్పకుండా చూడటం గమనించి తనతో ఇలా అంటుంది. ఏమండి, మళ్ళీ మొదలుపెట్టారా మీ బాగోతం? నిజం చెప్పండి, ఎలా అయినా చేసి ఆయన వ్యాపారాన్ని దెబ్బతీయాలని శ్రీనివాస్ గారి దుకాణం వైపు చూస్తున్నారు కదూ. అయినా ఇవన్నీ మనకెందుకు చెప్పండి, పక్కవాళ్ల గోలా. మనకు వచ్చే లాభం మనకి చాలు కదా. నీకెంత తెలుసు మంగమ్మా? వ్యాపారం అంటే యుద్ధం. వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అది నా కళ్ళలో నిప్పులు పోసినట్టుంది. రేపటి నుండి నేను వాడికంటే 2 గంటల ముందే దుకాణం తెరుస్తాను. అప్పుడు అందరూ నా దగ్గరికి వస్తారు. అయ్యో, నిద్ర మానుకొని దుకాణం తెరిస్తే జనం వస్తారా అండి? నమ్మకం ముఖ్యం. శ్రీనివాస్ గారు అందరితో మంచిగా మాట్లాడతారు, తూకం సరిగ్గా వేస్తారు. మీరు చూస్తేనేమో వచ్చిన కస్టమర్లను విసుక్కుంటూ ఉంటారు. ముందు మీ బుద్ధి మార్చుకోండి, బేరం దానంతట అదే వస్తుంది. నాకు నీతులు చెప్పకు. వాడి పతనం చూడటమే నా లక్ష్యం. నువ్విలాగే చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు వాడిని రోడ్డు మీద నిలబెట్టకపోతే చూడు. అయినా మీరెన్నడూ నా మాటలు విన్నారు గనక ఇదిగోండి భోజనం తెచ్చాను, చల్లారిపోతుంది, తొందరగా తినండి అని చెప్పి మంగమ్మ ఆ టిఫిన్ క్యారేజీని అక్కడ పెట్టేసి విసుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రతిరోజూ ఇదే జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్ గోపాల్ దగ్గరికొస్తాడు. అతను నవ్వుతూ గోపాల్తో, గోపాల్ గారు, నమస్కారం. ఒక చిన్న సహాయం కావాలి. నా దుకాణంలో పని చాలా ఎక్కువైపోయింది. ఈ ఊరిలో ఎవరైనా నమ్మకమైన పనివాడుంటే చెప్పరా? జీతం బాగా ఇస్తాను. ఆ మాటలు వినగానే గోపాల్కి ఒక కుటిలమైన ఆలోచన వస్తుంది. దానికి సంతోషిస్తూ పైకి కాస్త విసుక్కుంటూ శ్రీనివాస్తో ఇలా అంటాడు. ఓహో, పనివాడు కావాలా? నాకే దొరకక నేనే చేస్తుంటే నీకు వెతికి పెట్టాలా? నాకేం పనిలేదనుకున్నావా? అయ్యో, కోపడకండి గోపాల్ గారు. మన ఇద్దరిది ఒకే ఊరు, ఒకే వ్యాపారం కదా అని అడిగాను. సరే, నేనే చూసుకుంటానులేండి. అలా కాదు శ్రీనివాస్. ఇప్పటికిప్పుడు ఒక మంచి నమ్మకస్తుడైన పనివాడు దొరకాలంటే కాస్త కష్టమే. అది కూడా ఈ ఊర్లో పనివాడు దొరకడం ఇంకా కాస్త కష్టంగా ఉంది. నేను సరుకులకి పట్టణానికి వెళ్ళినప్పుడు పక్కూర్లో ఎవరైనా ఉన్నారో లేదో అని ఆరా తీస్తానులే. ఎవరైనా ఉంటే వెంటనే నీకు చెప్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. చాలా సంతోషం గోపాల్ గారు. మీరు చేస్తున్న సహాయానికి చాలా కృతజ్ఞతలు. మరి నేనుంటాను. అలాగే అని శ్రీనివాస్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ తను తలపెట్టబోయే వికృతమైన ఆలోచనని తలుచుకుంటూ తనలో తానేలా అనుకుంటాడు. ఆహా, ఇదే మంచి అవకాశం. శ్రీనివాస్ గారి కొట్లో నా మనిషిని పెడితే వాడి వ్యాపారం గుట్టంతా నాకు తెలుస్తుంది. అంతేకాదు, వ్యాపారంలో వాడి ఆలోచనలోకి ఎత్తుకు పై ఎత్తేసి వాణ్ణి దెబ్బ కొట్టడానికి నాక్కూడా వీలుంటుంది అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో రాము అనే యువకుడు పాత బట్టలతో, అమాయకపు ముఖంతో చేయడానికి ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ మార్కెట్లోకి వస్తాడు. అలా అతను గోపాల్ దుకాణం ముందాగి అతనితో, అయ్యా నమస్కారం, పని కోసం వచ్చాను. శ్రీనివాస్ గారు పని మనిషి కావాలన్నారట కదా, ఆయన కొట్టు ఎక్కడండి? అప్పుడు గోపాల్ రాముని ఎగాదిగా చూసి తనతో, ఓహో, శ్రీనివాస్ దగ్గర పనికా? ఇంతకబ్బాయ్, నీ పేరేంటి? ఎక్కడ్నుంచొచ్చావు? నా పేరు రాము అండి. పక్కూరు నుంచి వచ్చాను. మా నాన్నకి ఒంట్లో బాగోలేదు. ఆయనకి వైద్యం చేయించాలి. నాకు డబ్బు అత్యవసరం. అందుకే పని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఇక్కడికొచ్చాక తెలిసింది శ్రీనివాస్ గారి దుకాణంలో పనివాడి కోసం వెతుకుతున్నారని. ఆ మాటలు విన్న గోపాల్ తను పన్నబోయే కుట్రకు వ్యూహం రచించడానికి ఇదే సరైన సమయమని సంతోషపడుతూ రాముతో ఇలా అంటాడు. చూడైనా రాము, ఇక నీ కష్టాలు తీరిపోయినట్లే. శ్రీనివాస్ దగ్గర నీకు పని నేనే ఇప్పిస్తాను, కానీ నువ్వు నాకు ఒక చిన్న సాయం చేయాలి. సాయమా? నేనా? నేను మీకేం సాయం చేయగలనండి? అలా తడబడుతున్న అతనికి తన వ్యూహాన్ని వివరిస్తాడు గోపాల్. ఏం లేదురా, శ్రీనివాస్ నా మిత్రుడే. కాని అతను కొంచెం అజాగ్రత్త మనిషి. నువ్వతని దగ్గర పనిలో చేరి అతను లేనప్పుడల్లా గల్లాపెట్టెలో నుండి
రోజు కొంచెం డబ్బు తీసి నాకు తెచ్చివ్వాలి. నేను దాన్ని దాచిపెట్టి శ్రీనివాస్ ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు ఇస్తాను. అర్థమైందా? అయ్యో, అది దొంగతనం కదండి. అలా చేయడం తప్పు కదా? పిచ్చివాడా, అది దొంగతనం కాదు, పొదుపు. స్నేహితుడికి చేసే మేలు. పైగా నువ్వు నాకు ఆ డబ్బు తెచ్చిచ్చినప్పుడల్లా నీకు కూడా నేను కొంచెం డబ్బు ఇస్తానులే. మీ నాన్న వైద్యానికి పనికొస్తుంది కదా. అది విన్న రాము మొదట్లో కాస్త కంగారు పడినా కాసేపు ఆలోచించి తనకున్న డబ్బు అవసరాన్ని గుర్తుకు తెచ్చుకొని వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో గోపాల్ చెప్పిన దానికి తలూపుతాడు. తన పథకం పారబోతుందని సంతోషిస్తూ గోపాల్ అతనితో కొన్ని జాగ్రత్తలు చెబుతుంటాడు. సరే, ఇంకొక విషయం. నువ్వు చదువుకున్నావా? కొంచెం వచ్చండి, లెక్కలు బాగా వేస్తాను. వద్దు వద్దు, శ్రీనివాస్ దగ్గర నీకస్సలు చదువు రాదని చెప్పు. అప్పుడే వాడు నిన్ను అనుమానించాడు. నేను చెప్పింది నీకు అర్థమైందా? అది విని రాము మళ్లీ తలాడిస్తాడు. ఇక అనుకున్నదే తడువుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోపాల్ రాముని శ్రీనివాస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ రాముని శ్రీనివాస్కి పరిచయం చేస్తూ ఎక్కడలేని సోదరభావం ప్రదర్శిస్తూ తనతో ఇలా అంటాడు. శ్రీనివాస్, నువ్వు పనివాడు కావాలన్నావు కదా. ఇన్ని రోజుల నుంచి ఎంతో శ్రమపడి ఎలాగా నీకు సాయం చేయాలని అన్ని ఊళ్ళో వెతికాను. చివరకు మన పక్క ఊర్లో దొరికాడు. ఇదిగో ఈ కుర్రాడు రాము. చాలా మంచోడు, కష్టపడి పనిచేస్తాడు. కాకపోతే చదువు రాదు. నీకు పనికి సరిపోతాడు చూడు. చాలా సంతోషం గోపాల్ గారు, మీరు నా కోసం ఇంత శ్రమ తీసుకున్నారు. రాము, లోపలికిరా. ఈరోజు నుండే పని మొదలుపెట్టు అని అంటాడు శ్రీనివాస్. ఇక గోపాల్ రాముని అతనికి అప్పచెప్పి తను తన దుకాణానికి వెళ్ళిపోతాడు. రాము పనిలో చేరుతాడు. శ్రీనివాస్ అతన్ని చాలా బాగా చూసుకుంటాడు. రాము చాలా చురుగ్గా పనిచేస్తుంటాడు. కాని గోపాల్ చెప్పినట్టుగా అప్పుడప్పుడు శ్రీనివాస్ లేనప్పుడు గల్లాపెట్టెలో నుండి డబ్బులు తీసి రహస్యంగా గోపాల్కి ఇస్తూ ఉంటాడు. అతను రాము తెచ్చిన డబ్బు తీసుకుంటూ, శభాష్ రాము, ఈరోజు బాగానే తెచ్చావు. ఇదిగో నీ వాటా. ఇలాగే చేస్తూ ఉండు. ఆ శ్రీనివాస్ గాడికి తెలియకుండా చూసుకో. చిత్తంబాబు గారు, శ్రీనివాస్ గారు నన్ను చాలా నమ్ముతున్నారు. ఆయనకు అనుమానం రాకుండా చూసుకుంటున్నాను అని చెప్పి రాము తన వాటా తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ తన పన్నాగం పారినందుకు మురిసిపోతాడు. శ్రీనివాస్ మాత్రం వ్యాపారంలో నష్టం వస్తున్నా రాముని అనుమానించడు. ఇలా కొన్ని నెలల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం గోపాల్ దుకాణంలో కూర్చొని కునుకు తీస్తూ ఉంటాడు. శ్రీనివాస్ అక్కడికొచ్చి గోపాల్తో మాట్లాడుతుంటాడు. గోపాల్ గారు, గోపాల్ గారు. ఏంటి శ్రీనివాస్, ఏమైంది? ఏం లేదు గోపాల్ గారు, నాకు అర్జెంటుగా సంతలో పని పడింది. మా రాముని కాసేపు మీ దుకాణంలో కూర్చొనివ్వండి. నా దుకాణం తాళం వేసి వెళ్తున్నాను. రాము బయట ఎండలో నిలబడలేడు కదా, మీరు కాస్త చూసుకోండి. సరేలే, పంపించు. నా దుకాణంలో ఒక మూలన కూర్చోమని చెప్పు అని చెప్పగానే శ్రీనివాస్ రాముని పిలిచి గోపాల్ దుకాణంలో ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. రాము గోపాల్ దుకాణంలోకి వస్తాడు. సరిగ్గా అప్పుడే గోపాల్కి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు తను రాముతో, ఒరే రాము, శ్రీనివాస్ ఎలాగో లేడు. నా కడుపులో కొంచెం నొప్పిగా ఉంది. నేను ఇంటికెళ్ళి మందులు వేసుకుని వస్తాను. ఒక అరగంట సేపు నా దుకాణం చూసుకో. ఎవరైనా వస్తే సరుకులివ్వు. గల్లపెట్టి జాగ్రత్త. సరే బాబుగారు, మీరు నిశ్చింతగా వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అనగానే గోపాల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాము ఒంటరిగా గోపాల్ దుకాణంలో ఉంటాడు. గోపాల్ ఇంటికి వెళ్లి భార్యతో ఎంతో సంతోషపడుతూ ఇలా అంటాడు. మంగమ్మా, ఈరోజు నా పంట పండింది. ఆ శ్రీనివాస్ గాడి పనివాడు రాము ఇప్పుడు నా దుకాణంలో ఉన్నాడు. వాడు నాకు అలవాటు పడ్డాడు కదా, నా దుకాణం చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏమోనండి, మీరొక అమాయకుడికి దొంగతనం నేర్పించారు. వాడు మీ దగ్గర నిజాయితీగా ఉంటాడని ఏంటి నమ్మకం? పాముకు పాలు పోసి పెంచితే అది ఎప్పుడోకప్పుడు కాటేస్తుంది. నీకు అతి జాగ్రత్త ఎక్కువ. రాము నా మనిషి. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు గాని నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. 1 గంట అయ్యాక నన్ను లేపు అని చెప్పి విశ్రాంతి తీసుకుంటాడు గోపాల్. అలా 1 గంట తర్వాత దుకాణానికి తిరిగి వెళ్తాడు. శ్రీనివాస్ అప్పటికే వచ్చి తన దుకాణాన్ని తెరిచి ఉంటాడు. రాము గోపాల్ దుకాణం మెట్ల మీద కూర్చొని ఉంటాడు. ఎరా రాము, అంతా బాగున్నట్టేనా? బేరేమేమైనా అయిందా? బాగానే అయింది బాబుగారు. 1-2 పెద్ద బేరగాళ్ళొచ్చారు. సరుకులు మొత్తం తీసుకున్నారు. డబ్బులు గల్లాలా వేశాను. భలే భలే, అయితే ఈరోజు నాకు పండగే అని అంటూ గోపాల్ ఎంతో ఆత్రంగా వెళ్లి గల్లా పెట్టె తెరుస్తాడు. కాని పెట్టె ఖాళీగా ఉంటుంది. 1 రూపాయి కూడా ఉండదందులో. గోపాల్కి గుండాగినంత పనవుతుంది. అప్పుడతను రాము వైపు చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. రాము, ఒరే రాము, గల్లపెట్ట ఖాళీగా ఉంది, డబ్బులేవిరా? ఇంతలో శ్రీనివాస్ ఇతర గ్రామస్తులు ఆ అరుపులు విని అక్కడికొస్తారు.
అప్పుడు శ్రీనివాస్ గోపాల్తో, ఏమైంది గోపాల్ గారు? ఎందుకలా అరుస్తున్నారు? ఎంతో కోపంతో రగిలిపోతున్న గోపాల్, విడు విడు నా డబ్బు దొంగిలించాడు. గల్లాలో ఒక్క పైసా కూడా లేదు. వీడే తీశాడు. అయ్యో బాబుగారు, నేనేం తీయలేదు. మీరు వెళ్ళాక ఎవరూ రాలేదు. నేనే మీ గల్లాను కాపలా కాశాను. అబద్ధం. నువ్వు శ్రీనివాస్ దగ్గర ఎలా దొంగతనం చేశావో నా దగ్గర కూడా అలాగే చేశావు. వీడు పచ్చి దొంగ. శ్రీనివాస్, వీడు నీ దగ్గర కూడా రోజు డబ్బులు కొట్టేస్తున్నాడు. వీడిని నమ్మకు. ఆ మాటలకు శ్రీనివాస్ ఇతర గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. గోపాల్ ఆవేశంలో నిజం బయటపెట్టేస్తాడు. అది విన్న శ్రీనివాస్ అవాక్కై గోపాల్తో ఇలా అంటాడు. ఏంటి గోపాల్ గారు మీరు చెప్తున్నది? రాము నా దగ్గర దొంగతనం చేస్తున్నాడని మీకెలా తెలుసు? మీకు ముందే తెలిస్తే మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? పైగా మీరే కదా ఎంతో నమ్మకస్తుడని అతన్ని నా దగ్గర పనిలో పెట్టారు. ఆ మాటలకు తన బండారం బయటపడిపోయిందని నాలుక ఖర్చుకుంటూ ఇలా అంటాడు గోపాల్. అది నేను అని అంటూ తడబడుతూ ఉండగా రాము ధైర్యంగా అందరి ముందుకొస్తాడు. అవును బాబుగారు, శ్రీనివాస్ గారి గల్లాలో డబ్బులు తీసి మీకు తెచ్చివ్వమని మీరే కదా నేర్పించారు. అది దొంగతనం కాదు, స్నేహితుడికి సాయమని మీరే చెప్పారు కదా. అందుకే ఈరోజు మీ గల్లాలో డబ్బులు తీసి నేను దాచుకున్నాను. అది కూడా మీ సిద్ధాంతం ప్రకారమే చేశాను. యజమాని లేనప్పుడు తీసుకోవడం తప్పు కాదని మీరే చెప్పారుగా. ఆ మాటలు వినగానే గ్రామస్తులందరూ పకపకా నవ్వుతారు. గోపాల్ సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడక్కడున్న ఒక గ్రామస్తుడు గోపాల్తో మాట్లాడతాడు. భలే, గోపాల్ గారు స్వయంగా దొంగతనం నేర్పించి ఇప్పుడు తనే బాధితుడయ్యాడా? ఇదంతా చూస్తున్న శ్రీనివాస్కి అక్కడేం జరుగుతుందో అర్థం కాక రాముతో ఇలా అంటాడు. రాము, నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెప్తున్నావో అసలు నీకైనా అర్థమవుతుందా? అప్పుడు రాము జరిగిందంతా వివరిస్తాడు. నన్ను క్షమించండి బాబుగారు. నేను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని, కానీ కుట్రలు చేసేవారిని కాదు. ఇదిగో ఈ గోపాలం గారు పని వెతుక్కుంటూ వచ్చిన నాకు నా నిస్సహాయతను అలసుగా తీసుకుని ఆయన కుటిల పన్నాగం చెప్పి దీనిలో నన్ను భాగం చేశారు. నేను నేర్చుకున్న నా చదువు, నా మనస్సాక్షి అందుకు ఒప్పుకోలేదు. కానీ మీ దగ్గర పనిచేసినన్ని రోజులు మీరు నన్ను సొంత తమ్ముళ్లా చూసుకున్నారు. మీలాంటి మంచివారిని ఎలా మోసం చేస్తాను చెప్పండి. అందుకే ఎలాగైనా ఈ గోపాల్ గారికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. మీ దగ్గర నేర్చుకున్న విద్య మీ మీదే ప్రయోగించాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. శ్రీనివాస్ గారు, నేను తీసిన మీ డబ్బంతా నేను కూడబెట్టి ఉంచాను. అదంతా మీకు తిరిగిచ్చేస్తాను. ఇంతలో అక్కడికొచ్చిన మంగమ్మ ఇదంతా గమనిస్తూ అలాగే ఉండిపోతుంది. రాము మాట్లాడడం పూర్తయిన తర్వాత తను వచ్చి గోపాల్తో ఇలా అంటుంది. చూసారా, నేను మీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. పక్కవాడికి గోతి తవ్వితే అందులో మనమే పడతామని పెద్దలు ఊరికే అనలేదండి. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. ఆ మాటలకి పశ్చాత్తాపంతో తను చేసిన తప్పుని క్షమించమని అడుగుతూ తనతో ఇలా అంటాడు గోపాల్. తప్పు జరిగింది శ్రీనివాస్. నా అసూయ నన్ను గుడ్డివాణ్ణి చేసింది. రాములాంటి మంచివాణ్ణి దొంగలా మార్చి మంచి స్నేహితుల్లాంటి నిన్ను మోసం చేసినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. నన్ను క్షమించు. గతం గత గోపాల్ గారు. ఇక నుంచైనా మీరు ఈర్ష్యాద్వేషాలు పక్కన పెడితే మనమిద్దరం కలిసి స్నేహంగా వ్యాపారం చేసుకుందాం. ఆ మాటలకు అక్కడున్న వారందరూ సంతోషిస్తారు. గోపాల్ మారిన మనిషిగా శ్రీనివాస్కి నమస్కారం పెడతాడు. ఇక ఈ బండారాన్ని తన నిజాయితీతో బట్టబయలు చేసినందుకు రాముని శ్రీనివాస్ మరియు అక్కడున్న గ్రామస్తులందరూ ఎంతగానో మెచ్చుకుంటారు. ఇతరులకు చెడు చేయాలని చూస్తే అది మనకే తిరగబడుతుంది. అసూయ, దురాశ మనిషి పతనానికి దారితీస్తాయి. నిజాయితీగా బ్రతకడమే ఉత్తమం.